అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిప్రెషన్ గురించి తెలుసుకుందాం. డిప్రెషన్ అంటే తీవ్ర భావోద్వేగ పరిస్థితి. ఇది మనసు మరియు శరీరాన్ని ప్రభావితం చేసే సమస్య. దీనివల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. డిప్రెషన్ లక్షణాలు: శోకంతో నిండిన భావన, అనగా ఎప్పుడు బాధతో ఉండడం లేదా నిరాశకు లోనవడం, ఆసక్తి కోల్పోవడం, ఇష్టమైన పనుల్లో కూడా ఆసక్తి లేకపోవడం, శక్తి లోపం, శారీరకంగా లేదా మానసికంగా అలసటగా అనిపించడం, తక్కువ ఆత్మవిశ్వాసం, స్వయం నమ్మకం తగ్గడం, నిస్సహాయంగా భావించడం, నిద్రలేమి లేదా అధిక నిద్ర, రాత్రుల్లో సరిగ్గా నిద్ర పట్టకపోవడం లేదా ఎక్కువగా నిద్రించడం, ఆత్మహత్య ఆలోచనలు, జీవితాన్ని ముగించుకోవాలనే ఆలోచన. డిప్రెషన్కు కారణాలు: బయోకెమికల్ మార్పులు, మెదడులోని రసాయనాల అసమతుల్యత కావడం, అనువంశికత, కుటుంబ నేపథ్యంలో డిప్రెషన్లో వ్యక్తులకు ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ, జీవిత పరిస్థితులు, పనిలో ఒత్తిడి, కుటుంబ సంబంధాల సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా బాధాకరమైన సంఘటనలు. డిప్రెషన్కు నివారణ మరియు చికిత్స: మానసిక చికిత్స అనగా సైకోథెరపీ, మెడిసిన్స్ అనగా యాంటీ డిప్రెసెంట్స్, వ్యాయామం చేయడం మీ మనసుకు మంచి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. యోగా, మెడిటేషన్ చేయడం మంచిది. సరిగ్గా నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, అలవాట్లలో మార్పులు చేయడం అనగా మద్యపానం, ధూమపానంకు దూరంగా ఉండడం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం, మద్దతు వ్యవస్థలు అనగా రీహాబిలిటేషన్ సెంటర్ సపోర్ట్ తీసుకోవడం మంచిది. డిప్రెషన్ లక్షణాలు కనబడినప్పుడు ఆ పరిస్థితిని మానవీయంగా అర్థం చేసుకొని నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ధన్యవాదాలు.